ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బ్రిటన్, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ యూకే. ఈ మాట ఎవరన్నారో తెలుసండి? బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు యూకేకి వార్నింగ్ ఇచ్చాడు. మీ యూకే క్రిస్టియన్ కాదు, యూకే ఇస్లామీకరణ అయిపోతుందని. ఇది అతిపెద్ద ఒక పెను భూకంపం అనమాట యూరోపియన్ పాలిటిక్స్లో. ఇక రెండోది ఏంటంటే, ఎలాన్ మస్క్ రీసెంట్గానే కొన్ని నెలల క్రితం ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఎంటైర్ యూరోపే ఇస్లామీకరణ అయిపోతుంది, జాగ్రత్త చూసుకోండి, క్రూసేడ్ యుద్ధాలు అన్నీ ముగిసిపోయినా ఇస్లామీకరణ అయిపోయిందని ఎలాన్ మస్కే డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్స్, ఈ ఇస్లామిక్ యూత్ అక్కడ ఉన్న గర్ల్స్ మీద ఎన్నో లైంగిక నేరాలు, ఘోరాతి ఘోరం. యూకే పాలిటిక్స్లో ఒక పెను సంచలనం ఇప్పుడు అది, ఈ గ్రూమింగ్ గ్యాంగ్ అనేది. ఎంటైర్ నెదర్లాండ్స్, యూరోపియన్ కంట్రీలో ఇస్లామిక్ పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. అది ట్రంప్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఎంటైర్ యూరోపే ఇస్లామీకీకరణ అయిపోతుంది, ఇస్లామైజేషన్ ఆఫ్ ది ఎంటైర్ యూరోపియన్ కాంటినెంట్. ఇది ట్రంప్ వార్నింగ్. మీరు మైగ్రేషన్ ఆపుకోండి అని. ఒక లెక్క ప్రకారం ప్రస్తుతం ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీ అంటే యూరోపియన్ కంట్రీస్ ట్రెడిషనల్గా క్రిస్టియన్ కంట్రీస్, అవి క్రూసేడ్ చేసిన ఇస్లామిక్ కంట్రీస్, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్కి ఎగనెస్ట్గా. కానీ రీసెంట్గా యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే హయ్యెస్ట్ డెమోక్రటిక్ స్టాండర్డ్స్ కాబట్టి ఈ మత సామరస్యం ఉంటుంది, అంటే లౌకికం ఉంటుంది. ఇది క్రిస్టియన్ కంట్రీల కింద ప్రకటించుకోడు, లౌకికత ఉంటుంది. మైగ్రేషన్ ఈజీగా లిబరల్ చేసేశారు. ఎంతో అద్భుతమైన ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళింది యూరోపియన్ కాంటినెంట్లో. దీన్ని ఆసరా చేసుకుని ఇస్లామిక్ పాపులేషన్ విస్తృతంగా పెరిగిపోతుంది యూరోపియన్ కాంటినెంట్లో. ఇప్పుడు ఒక లెక్క ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం యూరోప్లో 5 నుంచి 7% ఇస్లామిక్ పాపులేషన్ ఉంది. ఇది అత్యధికంగా ఎక్కువ రష్యాలో 15 నుంచి 16% ఇస్లామిక్ పాపులేషన్ ఉంది. తర్వాత ఫ్రాన్స్లో 8.8%, ఆల్మోస్ట్ 10%. ఇక యూకేలో, జర్మనీలో 6.1%, యూకేలో 6% అంటండి. యూకే కూడా విస్తృతంగా పెరిగిపోతుంది. కొన్ని సిటీలు అయితే 40-30% ఇస్లామిక్ పాపులేషన్ వచ్చేసింది. అది అందుకని కొన్ని సిటీలను అక్కడ వాళ్ళు ఏమంటారంటే పాకిస్తాన్ ఆఫ్ లండన్, పాకిస్తాన్ ఆఫ్ దిస్ వన్ అనుకుంటూ పిలుస్తారు మాంచెస్టర్ని. అంత దారుణంగా పెరిగిపోయింది అక్కడ. తర్వాత బెల్జియంలో కూడా 5 నుంచి 6%, నెదర్లాండ్స్లో కూడా, పోలాండ్, ఇటలీలో కూడా 2.5% అయిపోయింది. ఇది ఒక భయోత్పాతంగా అక్కడ పాపులేషన్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒక ఫ్రైడే వచ్చినా, రంజాన్ వచ్చినా రోడ్లే మాస్కులుగా మారిపోవడం, నమాజులు అక్కడే చేయడం, గ్రూమింగ్ గ్యాంగ్స్. ఒక పాకిస్తానీ టెర్రరిజం అయిన తర్వాత పాకిస్తాన్ బేస్డ్ వాళ్ళని ఆసరా చేసుకుని యూరోప్లో టెర్రరిజం, ఇంక్లూడ్ నార్డిక్ కంట్రీస్లో కూడా. కాబట్టి ఇస్లామీఐజేషన్ అవ్వడం వల్ల జరిగిన పరిణామాలని అవి చవిచూస్తున్నాయి. ఇప్పుడు ఎంటైర్ యూరోపియన్ కాంటినెంట్లో అన్ని కంట్రీలు కూడా దీని మీద ఎగనెస్ట్గా చర్యలు తీసుకుంటుంది. ఇటలీ అయితే రీసెంట్గా అక్కడ ఉన్న ఇస్లాం అనే మైగ్రేషన్నే బ్యాన్ చేసేసింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా బయట పంపేస్తున్నారు. స్కాండినేవియన్, నెదర్లాండ్, బెల్జియం కంట్రీలు బయటికే పంపేస్తున్నాయి అక్కడ ఉన్న ఇస్లాం మైగ్రేట్ అయిన వాళ్ళని. యొక్క లెక్క ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మైగ్రేషన్ అన్అబేటెడ్గా అలా కొనసాగితే 2050 నాటికి ఆల్మోస్ట్ 20% ఆఫ్ పాపులేషన్ ఇస్లాం అయిపోతుంది. తర్వాత 2100 నాటికి 50% పాపులేషను పైగా అయిపోతే ఆల్మోస్ట్ ఏమవుతుందంటే 2100వ సంవత్సరం, అంటే ఇప్పటి నుంచి ఇంకో 80 సంవత్సరాల్లో యూరోప్లో క్రిస్టియన్స్ మైనారిటీ అయిపోతారు. అవన్నీ ఇస్లామైజేషన్ అయిపోతుంది. ఎందుకంటే యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది ఇస్లాం మైగ్రేట్ అయిన వాళ్ళ ఫెర్టిలిటీ రేట్ ఎక్కువ, పిల్లలు పుట్టడం అనేది. కాబట్టి వీళ్ళు తర్వాత పాకిస్తాను, ఈ బంగ్లాదేశు, తర్వాత ఇస్లామిక్ కంట్రీలు, ఆఫ్రికన్ ఇస్లామిక్ కంట్రీ నుంచి విస్తృతంగా అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఏది అక్కడున్న రిచ్నెస్ కోసం, అక్కడున్న సౌకర్యాలు, కంఫర్ట్స్ కోసం, అక్కడున్న జాబ్ ఆపర్చునిటీస్ కోసం. లిబరల్ డెమోక్రటిక్ సెక్యూరిటీ కూడా ఉంటుంది కాబట్టి అక్కడికి మైగ్రేట్ అయిపోతున్నారు. రీసెంట్గా మనం స్పెయిన్ సిటా అనే ఐలాండ్కి అక్కడున్న మొరాకో నుండి ఎంత వెళ్ళారో కూడా మనం రీసెంట్గా మనం దర్శించామన్నమాట. సో ఈ విధంగా ఇస్లామైజేషన్ ఆఫ్ ది ఇస్లామీకరణ అయిపోతుంది. కాబట్టి యూరోప్ ఇప్పుడు ప్రజల్లో అవేకనింగ్ వచ్చేసింది. వాళ్ళు ప్రజల్ని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న యూకే, బెల్జియం, నెదర్లాండ్, పోలాండ్, తర్వాత ముఖ్యంగా ఇటలీ, ఫ్రాన్సు, తర్వాత స్కాండినేవియా, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఐస్లాండ్, ఈ కంట్రీల్లో కూడా, ఇప్పుడు రష్యాలో కూడా ఇస్లాం పాపులేషన్ వెనక్కి పంపడం, మైగ్రేషన్ని ఆపేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడే కళ్ళు తెరిచిన ఎలాన్ మస్క్, ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు వార్నింగులతో, తర్వాత యూకేలో ప్రైమ్ మినిస్టరే రిజైన్ చేయడం వెనకాల కూడా ఇది ఒక సంక్షోభం ఉండడం, ఇవన్నీ ఎలా అయిపోతుందంటే ఇక ఇస్లాంకి అంటే ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ మిడిల్ ఈస్ట్ నుంచి వెళ్ళే ఇస్లామిక్ పాపులేషన్కి ద్వారాలు క్లోజ్ చేయడం. ఇప్పుడు అవేకనైన యూరోపియన్ కాంటినెంట్ అనేది మనం చూడొచ్చు. ఇక బెంజమిన్ నెతన్యాహు వార్నింగ్తో ఇప్పుడు యూకే పాలిటిక్స్లో ఒక పెను భూకంపం. ట్రంప్ అయితే మీరు ఇస్లాం అయిపోండి,
మైగ్రేషన్ కూడా ఆపుకోలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు అసలు గవర్నెన్స్ ఎందుకంటూ. అసలు ఎలన్ మస్క్ అయితే యూకేలో గవర్నమెంట్ కూడా చేంజ్ చేసేయండి, వీళ్ళు ఆపలేకపోతున్నారని డైరెక్ట్గా అటాక్ చేసి ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు ఒకప్పటి క్రూసేడ్ని లిబరల్ డెమోక్రసీ అక్కడ ప్రజాస్వామ్య సూత్రాలను ఆసరా చేసుకుని వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆపుతున్నాయి. కాబట్టి ఇప్పుడు యూరోప్ గడ్డ మీద యూరోప్ గేట్లు ఇక ఇస్లాం పాపులేషన్ని క్లోజ్ అయినాయి అని మనం చెప్పొచ్చు.